రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి 2 భాగాలు ఆర్ఆర్ఆర్ కి ఇది జరిగింది. ఇప్పుడు వారణాసికి కూడా అదే రిపీట్ అవుతుందనే అనుమానం మహేష్ బాబు అభిమానులకు రావడం సహజం. అసలే గుంటూరు కారం తర్వాత 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అందుకే ఎలాంటి వాయిదాలు లేకుండా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ల ఆందోళనకు చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబర్ చివరికంతా షూటింగ్ పూర్తవుతుందని, ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్ల చిత్రీకరణ ఫినిష్ చేశామని, లింకింగ్ సన్నివేశాలు, ప్యాచ్ వర్క్స్ అన్నీ త్వరలోనే కానిచ్చేసి గుమ్మడికాయ కొట్టేస్తామని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు 5 నెలల సమయం సరిపోతుందా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. జక్కన్న పెట్టుకున్న స్కేల్ కి, వరల్డ్ వైడ్ రావాలనుకుంటున్న రీచ్ కి ఆషామాషీ పబ్లిసిటీ చేస్తే సరిపోదు. ఓ రేంజ్ లో పనవ్వాలి. సో రాజమౌళి మనసులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి వస్తే తప్ప క్లారిటీ రాదు. వారణాసి రిలీజ్ వరకు తన పేరు సోషల్ మీడియాలో నానుతూ ఉండేలా చేసుకోవటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే మార్కెటింగ్. బాహుబలి టార్చ్ బేరర్ పేరుతో వదిలిన మేకింగ్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. ఎక్స్ మొత్తం దీని వీడియోలతో నిండిపోయింది. గత ఏడాది బాహుబలి ఎపిక్ తో వార్తల్లోకి వచ్చిన ఈ ఇండియన్ స్పిల్బర్గ్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే బిజినెస్ వ్యవహారాలు డిసెంబర్ నుంచి ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే అమ్మకాలు చేయలేదు. ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికి వెళ్తాయో ఊహించడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు ఈ పాన్ వరల్డ్ మూవీ ఫలితం వచ్చేదాకా ఇంకే దర్శకుడికి ఎస్ చెప్పే ఉద్దేశంలో లేరట. పలువురు దర్శకులు కలిసినప్పటికీ ఎవరికీ స్పష్టమైన హామీ లభించలేదని వినికిడి.